హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఖలీల్ సార్, యువర్ జువాలజీ ఫ్యాకల్టీ అండ్ యువర్ నీట్ మెంటర్. నీట్ రిఫండ్ అమౌంట్‌కి సంబంధించి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆల్రెడీ మేము ఇచ్చున్నాం సార్. మళ్ళీ ఇవ్వాలా? అలాగే రీనీట్‌కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేవి ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి? ఇలా రకరకాల డౌట్స్ అయితే అడుగుతున్నారు. పూర్తి డీటెయిల్స్ చెప్తాను, చివరి వరకు చూడండి. అలాగే రీఫండ్ అమౌంట్‌కి సంబంధించినటువంటి స్టేటస్ ఎలా చూసుకోవాలో కూడా చెప్తాను, చివరి వరకు చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చూస్తున్నారు, లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. సో నేను ఈ ఛానల్ని డెవలప్ చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి. కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్కి సంబంధించిన ఛానల్ లింక్ ఇచ్చాను. మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ప్రాక్టీస్ టెస్ట్లు, ఎంసీక్యూస్ అవి షేర్ చేస్తూ ఉంటాను. సో నీట్‌కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్‌లోకి వచ్చేసి క్యాండిడేట్ యాక్టివిటీ కింద ఫీజు రీఫండ్ విండో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీ క్యాండిడేట్ లాగిన్‌లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఇచ్చేసి మీరు లాగిన్ అయితే అవ్వండి. అయిన తర్వాత మీకు అక్కడ రీఫండ్‌కి సంబంధించినటువంటి లింక్ అయితే ఉంటుందమ్మా. సో దాని మీద క్లిక్ చేసి మీరేంటంటే మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటి, అకౌంట్ హోల్డర్ నేమ్ యాజ్ పర్ బ్యాంక్ అకౌంట్. మీ బ్యాంక్ అకౌంట్లో మీ పేరు ఏ విధంగా అయితే ఉందో సేమ్ ఆ పేరు అనేది పాస్బుక్లో చూసి అక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్, ఐఎఫ్ఎస్సి కోడ్. ఇది కూడా మీకేంటంటే మీ పాస్బుక్లోనే అక్కడ ఉంటుంది, రాసి ఉంటుంది ఐఎఫ్ఎస్సి కోడ్, అది చేయండి. నెక్స్ట్, అకౌంట్ నెంబర్, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్. తర్వాత మీ బ్యాంక్ నేమ్. సో ఎస్బీఐలో ఉంటే ఎస్బీఐ అని, యూనియన్ బ్యాంక్లో ఉంటే యూనియన్ బ్యాంక్ అని, ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్కి సంబంధించిన పేరు ఉంటుంది కదా, ఆ బ్యాంక్ పేరు ఇవ్వండి. ఇక ఫిఫ్త్ది, అప్లోడ్ స్కానర్డ్ కాపీ ఆఫ్ క్యాన్సిల్డ్ చెక్. ఆప్షనల్ ఇది. సో క్యాన్సిల్డ్ చెక్ అంటే ఏంటి అని అడుగుతారు చాలామంది. మనకి చెక్ బుక్ ఉంటుంది కదా, దాని మీద క్యాన్సిల్డ్ అని రాసి క్రాస్ మార్క్ కొట్టామంటే దాన్నే క్యాన్సిల్డ్ చెక్ అంటాం. ఉన్నవాళ్ళు అది కూడా అప్లోడ్ చేయండి స్కాన్ చేసి. అయితే అక్కడ క్యాన్సిల్ చేసేటప్పుడు అకౌంట్ హోల్డర్ నేము, ఈ డీటెయిల్స్ అనేవి దాని మీద ఇలా క్రాస్ మార్క్ పడకుండా చూసుకోండి. ఓకేనా? ఉంటే అప్లోడ్ చేయండి, లేకపోతే అవసరం లేదు. ఓకేనా? ఎందుకంటే ఇది ఆప్షనల్. సో ఈ 4 మాత్రం కంపల్సరీగా మీరైతే అక్కడ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది మీ లాగిన్లోకి వెళ్ళిపోయి. లాస్ట్ డేట్ 27 మే 2026, 11:50 వరకు మీకు టైం అయితే ఇచ్చారు. కాబట్టి ఆ డేట్లోపు మీరేంటంటే లాగిన్లోకి వెళ్ళిపోయి మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ముందు ఇచ్చేయండి. సార్ మరి మేము ఆల్రెడీ కొంతమంది కామెంట్స్ చేశారు. సో ఇక్కడ చూడండి సార్, జస్ట్ లాగిన్ చేశా, నో చేంజ్ ఎనీ డీటెయిల్స్, నేను సబ్మిట్ చేయలే అని కామెంట్ చేశారు. సబ్మిట్ చేయాలండి. ఓకేనా? మీకు రీఫండ్ కావాలంటే మాత్రం నేను ఇప్పుడు చెప్పాను కదా, ఆ డీటెయిల్స్ 4 మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి అక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తేనే మీకు ఏంటంటే రిఫండ్ అనేది అవుతుంది. సో చాలామంది ఏమంటున్నారు, సార్ మేము మా పర్సనల్ డీటెయిల్స్ ఆల్రెడీ అక్కడ ఇచ్చున్నాము, అంటే మేము అప్లై చేసేటప్పుడే మే ఎగ్జామ్కి అప్లై చేశారు కదా, అప్పుడే మేము మా పేరెంట్స్తో లేదంటే మాది పర్సనల్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇవ్వాలని అంటున్నారు. ఇప్పుడు ఎందుకు ఇవ్వాలంటే స్పెషల్గా ఇప్పుడు ప్రెస్ నోట్లో వాళ్ళు చెప్పారు, మీకు రిఫండ్ కావాలంటే కన్ఫామ్గా ఈ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి అని. కాబట్టి మీరు ఇంటర్నెట్ సెంటర్ నుంచి అప్లై చేసినా లేదంటే సొంతగా మీ పేరెంట్స్తో మీదో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పెట్టి మీరు అప్లై చేసినా మీకు రిఫండ్ ఇప్పుడు కావాలంటే, మీ అమౌంట్ మీకు వెనక్కి కావాలంటే మాత్రం మీరు ఆ డీటెయిల్స్ 4 అనేది ఇవ్వండి. ఓకేనా? సో ఇంకో కామెంట్ చూడండి, లలిత గారు కామెంట్ చేశారు, మే 3కి అటెంప్ట్ ఇవ్వలేదు, జూన్ 21 రాయొచ్చా సార్ అంటే రాయొచ్చండి. ఓకేనా? మీరు కానీ అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయి ఉంటే మాత్రం మీరు ఇప్పుడు మళ్ళీ రాసుకోవడానికి అయితే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, హలో సార్, మేము మళ్ళీ ఏం అప్లై చేయలేదు కదా, బట్ హౌ టు డౌన్లోడ్ జూన్ హాల్ టికెట్కి సంబంధించి మనకి ఇంకా అప్డేట్ రాలేదు. ఖచ్చితంగా హాల్ టికెట్ అనేది అతి త్వరలో మనకి దానికి సంబంధించి కూడా చెప్తారు, ఇంటిమేషన్ ఇస్తారు. సో నెక్స్ట్, వెంకటరామిరెడ్డి గారు కామెంట్ చేశారు, లాగిన్ చేశాక సబ్మిట్ చేయకపోతే అడ్మిట్ కార్డ్ క్యాన్సిల్డ్ అవుతుంది కదా. సో దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ప్రస్తుతం రిఫండ్కి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే జరుగుతుంది నీట్కి సంబంధించిన వెబ్సైట్లో. కాబట్టి మీ రిఫండ్ అమౌంట్, మీకు డబ్బులు వెనక్కి కావాలంటేనే
మీరు ఆ డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేయండి. అప్పుడు మీరు ఎంతైతే అమౌంట్ కట్టారో ఆ అమౌంట్ అనేది మీకు వెనక్కి రావడం జరుగుతుంది. ఏదో రూ. 10, రూ. 20, రూ. 100 కాదు కదా, 1700 అలా ఉంది అమౌంట్. సో మీరు సబ్మిట్ చేయండి. మీకు పోయేదేముంది, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి, సబ్మిట్ చేయండి, మీ అమౌంట్ మీకు వెనక్కి వస్తుంది. రేపు నీట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్కి అయితే ఉపయోగపడుతుంది కదా అమౌంట్. మళ్ళీ ఇంకొకరు కామెంట్ చేశారు, శంకర్ అనేసి, మనీ ఎందుకు రిటర్న్ చేస్తున్నారంటే, సో నీట్ ఎగ్జామ్ అనేది పేపర్ లీక్ అయిపోయి మొత్తం క్యాన్సిల్ అయిపోయింది కదా. సో దానికోసం మనకి ఏంటంటే మళ్ళీ అమౌంట్ అనేది కలెక్ట్ చేయకుండా ఏదైతే అమౌంట్ మనం కట్టామో ఆ అమౌంట్ మనకి రిటర్న్ చేస్తున్నారు. ఈ రీనీట్ ఎగ్జామ్ అనేది ఫ్రీగా ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది. సో అందుకు మనకి రిటర్న్ చేస్తున్నారు. పేపర్ లీక్ అవ్వడం వల్ల నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఆ అమౌంట్ మనకి రిటర్న్ చేస్తున్నారు. కాబట్టి రిటర్న్ విండో ఓపెన్లో ఉంది. సో ఇంకొక 4 days అయితే ఓపెన్లో ఉంటుంది, 27 May వరకు. కాబట్టి నీట్ వెబ్సైట్లోకి వచ్చేసి మీరేంటంటే ఇప్పుడు నేను చెప్పినట్లు మీ లాగిన్లోకి వెళ్ళిపోయి నీట్ రిఫండ్కి సంబంధించినటువంటి విండోలోకి వెళ్ళిపోయి మీ క్యాండిడేట్ డీటెయిల్స్లోకి వెళ్ళి ఆ 4 బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇవ్వండి, సబ్మిట్ చేయండి. ఎప్పటిలోపు అమౌంట్ పడుతుంది, స్టేటస్ ఎలా చూసుకోవాలి అంటే సేమ్ అండి, లాగిన్లోకి వచ్చిన తర్వాతే మీకు అక్కడ తెలుస్తుంది. సో 27th వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే 27th వరకు మనకి వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు కాబట్టి దేనికి రిఫండ్ కోసం 27th తర్వాత మనకి స్టేటస్ అనేది స్టార్ట్ అవుతుంది. లాగిన్లోనే చూసుకోవాల్సి ఉంటుంది రిఫండ్ స్టేటస్ కూడా. ఓకేనా. అలాగే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి కూడా మెసేజెస్ అండ్ దానికి సంబంధించినటువంటి మెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి నీట్ రిఫండ్కి సంబంధించి అండ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అండ్ కొన్ని కామెంట్స్కి నేను ఆన్సర్స్ అయితే చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి అమ్మా. ఓకేనా. నేను మీకోసమే ఉన్నాను, ఈ ఛానల్ క్రియేట్ చేసింది మీకోసం, నీట్ స్టూడెంట్స్ కోసమే. సో ఇక అప్కమింగ్ నీట్కి సంబంధించినటువంటి ఏ అప్డేట్స్ వచ్చినా కూడా నేను అందిస్తూ ఉంటాను. అలా క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తాను అతి త్వరలో. ఓకేనా. జువాలజీ అండ్ బాటనీకి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ నేను కమ్యూనిటీ ట్యాబ్లో ఏంటంటే ఈ క్విజెస్ కూడా పెడుతున్నాను, మీరు చూసి ఆన్సర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఖలీల్ అకాడమీ నీట్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా. మీరు లైక్ చేశారంటే ఎక్కువ మందికి షేర్ అవుతుంది, ఎక్కువ మంది చూస్తారు. సో దానివల్ల ఛానల్ కొంచెం బూస్టప్ అవుతుంది. సో లైక్ చేసి వెళ్ళండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూస్తుంటే పక్కనే వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.